నంద్యాల డిస్ట్రిక్ట్ సార్. మా ల్యాండ్ ఇష్యూ జరిగింది సార్. మరి ఏంటది? జగన్ కాలనీకి ల్యాండ్ తీసుకున్నారు. వాళ్ళే స్వతంత్రంగా కొలుచుకొని తీసుకున్నారు. అది కొలుచుకొని లాస్ట్కి మేము మా పొలంలో మేము అడిగితే ఇక్కడ మీకు పొలం అనేది ఏం లేదని చెప్పినారు. తర్వాత మళ్ళీ మా ఊరు ఒక రాజకీయ నాయకుడు మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఫస్ట్ 3 ఎకరాలకి డబ్బులు వస్తాయని చెప్పి, తర్వాత లాస్ట్కి ఎకరాకి 10 లక్షలు అని చెప్పి లాస్ట్కి ఏం లేదు అంత అయిపోయింది, కావాలంటే అంత చెప్పేసామని 10 లక్షలు ఒకటి ఇప్పించాం సార్. అది ఇంతవరకు మాకు ఎవరు చెప్పినా అది ఎక్కడ కాలేదు సార్ పని. ఇప్పుడు జగనన్న కాలనీకి మీరు ల్యాండ్ ఇచ్చారు. మేము లేదు సార్, వాళ్ళే కొలుచుకున్నారు. అది ఎవరు? ఇక్కడ గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళే కొలుచుకున్నారు. అది అవును, మీరే అవ్వకుండా అలా వాళ్ళెలా కొలుచుకుంటారు? మీదేం భూమి అసలు? డీసీ ల్యాండ్ సార్. డీసీ ల్యాండ్ సార్. అక్కడంతా ఒక 200-150 ఉంటుంది సార్, అంతా డీసీ ల్యాండ్. అక్కడంతా అందరికి ఇచ్చినారు, మాకు ఒక్కరికట్ట చేసినాం సార్. అది ఎంత తీసుకున్నారు మీది? 3 ఎకరాలు సార్. అవును, మీకు చెప్తారు కదా. చెప్పాను సార్, అందరూ చెప్పాను సార్. అది ఎక్కడ పని వర్క్ కావాలి సార్. అది ఏం చేసినా అది ఆర్డీఓ గారికి చెప్పినాము, చాలా మంది చెప్పినాం సార్. అది ఆర్డీఓని అడిగితే అది చీటింగ్ కింద ఏంటది వచ్చినారు, మాకు సంబంధం లేదని ఒక్కొక్కరు రకంగా చెప్తారు సార్. అది అర్థం కాల. అది ఆర్డీఓ గారు నుండి చీటింగ్ కేసు పెట్టండి ఈ సార్ అన్నారు. ఆ సార్ కాడ అడిగితే సార్ కూడా సరిగా పట్టించుకోవడం లేదు. అప్పుడే దింపుకున్నాం, మీరు ఇప్పుడు వస్తే మేము ఏం చేయాలా? అప్పటి నుండి మాకు జరిగినప్పటి నుండి తిరుగుతూనే ఉన్నాం. అవును, ఎప్పుడు తీసుకున్నారు అది ల్యాండ్? అది 2019 జగన్ కాలనీ జగన్ ప్రభుత్వం స్టార్ట్ అయినా కదా సార్. అది 2019లోనే తీసుకున్నారా? అవును సార్. అది అప్పుడు అందరికి ఇక్కడ గవర్నమెంట్ 6,000 ఇండ్లు శాంక్షన్ ఇచ్చింది సార్. ఇక్కడ 6,500 6,500 ఇండ్లు ఇక్కడ అందరికి కొన్ని గ్రామాల కల్లా, చుట్టుపక్కల గ్రామాల కల్లా ఇండ్లు శాంక్షన్ చేసింది. అవును సార్. ఇంతవరకు అప్పటి నుండి చెప్తున్నాను, ఒక్కరు కూడా మాకు ఎవరు పలకడం లేదు. అవును, ఎకరాకి మీకు ఎంత ఇస్తా అన్నారు? 15 లక్షలు సార్. అసలు ఏమేమి లేదా? అవుతా 10 లక్షలు ఒకటి ఇచ్చాం సార్ మాకు ఇచ్చేదికి. 10 లక్షలు ఇచ్చారా? అంతే సార్, ఇచ్చిన 10 లక్షలు. అవును, మీకు 15 లక్షలు ఇస్తానని చెప్పి ఎలా అంటే మీకు ఎలా షూరిటీ ఇచ్చారు? అప్పుడు మా అమ్మని తొలకపోయి బ్యాంక్ లో చూపించి ఏం మాట్లాడుకున్నా తెలియదు. అప్పుడు నేను అప్పుడు చదువుకుంటాను సార్ అక్కడ వేరే చోట. మా అమ్మకి చదువు రాదు సార్. అట్ట ఏం బ్లాక్ మెయిల్ చేసినా తెలియదు, కానీ వచ్చేది ఇంతే తీసుకుని లేకుంటే నా డబ్బులు కూడా ఇచ్చేయండి, మీకు మీ పాస్బుక్లు మీకు ఇస్తాం, పొలం మాత్రం ఉండదు, మీకు వచ్చే తీసుకొని కంపెనీ ఇవ్వ రావు చూడని చెప్పి బెదిరించి ఇచ్చినాం సార్. అది మీరు ఎటువంటి దీన్ని పరిష్కారం చేస్తారని మీకు మెసేజ్ చేసుకుంటారు. సరే, మీరు ఒక పని చేయండి, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక లెటర్ ప్రిపేర్ చేయండి. ఎట్లా సార్? అది ప్రిన్సిపల్ గారు అంటే అప్పుడు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు కదా. అవును సార్. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అడ్రస్ చేస్తూ మీకు ఏ విధంగా అయితే కనుక 15 లక్షలు ఇస్తా అన్నారో, మీ దగ్గర నుంచి ఏ విధంగా అయితే ల్యాండ్ తీసుకున్నారో అదంతా కూడా దాంట్లో పొందుపరిచి, ఇంకా మీకు ఎంత అయితే రావాలో దాని గురించి, అంటే మీకు జరిగిన అన్యాయం గురించి అంతా కూడా దాంట్లో రాసి పెట్టండి. అదే లెటర్ ఇక్కడ సార్. అది నేను చెప్తాను, మీరు లెటర్ ప్రిపేర్ చేసి నాతో టచ్లో ఉండండి, నేను చెప్తాను. అర్జీ రాపిలా సార్? అర్జీ రాపిలా సార్? అర్జీ రాపించండి. మీకు ఏదైతే అన్యాయం జరిగిందో జగనన్న కాలనీ విషయంలో అది అర్జీ రాయండి. అదే సార్, ఇంతకు అర్జీ రాపించి ఆర్డీఓకి ఇచ్చిండే ఇక మీరు అప్పటికి సరే ఒకసారి ఆర్డీఓకి ఇచ్చింది నాకు ఒకసారి పెట్టండి. వద్దు సార్, ఆర్డీఓ సార్ ఆయన సీరియస్ అవుతారు సార్. మా ఎవరు? ఆర్డీఓ సార్ అసలు మమ్మల్ని అంత కేర్ఫుల్ చేయడు సార్. అసలుకి ఏంటి ఎటకారంగా మాట్లాడతాడు. అది కాదండి, ఆర్డీఓ సంగతి వదిలేండి. అనేది ఆర్డీఓకి లెటర్ పెట్టారు కదా, లెటర్ నాకు పెట్టండి అంటున్నా. ఆయన ఏం చూసి మా లెటర్ మాకు ఇచ్చాం సార్. అది నేను చెప్పేది మీకు అర్థం కావట్లా సార్. ఆర్డీఓకి ఏదైతే లెటర్ ఇచ్చారో నాకు వాట్సాప్ పెట్టండి అంటున్నా. సరే సార్. సార్ ఒకసారి పెట్టండి, నేను దాన్ని చదివిన తర్వాత చెప్తాను మీకు. సరే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెట్టినా సార్.